హలో అందరికీ ఎలా ఉన్నారండి? సో ఈరోజు సొంతిల్లు ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్లాన్స్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా మాకైతే సొంతిల్లు లేదండి, ఇది మేము ఉండేది అద్దిల్లు. మా కింద ఓనర్స్ అండి ఈ విధంగా పెట్టుకున్నారు. వాళ్ళని అడిగి ఈ వీడియో తీసుకుంటున్నానండి. హెల్మెట్లో కూడా వాళ్ళు ప్లాంట్ని పెట్టేశారండి. అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. యాక్చువల్గా మనం హెల్మెట్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఒకవేళ పాడైపోతే పక్కన పడేస్తామండి. వాళ్ళు అలా కాదు, హెల్మెట్లో కూడా సాయిల్ నింపి మళ్ళీ దాంట్లో చిన్ని ఆ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ నుంచి ప్లాంట్ని గ్రో చేసే విధంగా పెట్టుకుంటున్నారండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇది తమలపాకు మొక్క. ఈ తమలపాకు మొక్కని చూడండి, మనకి వాటర్ క్యాన్ ఉంటుంది కదా, ఆ క్యాన్లో పెట్టారు. చాలా బాగుంది. ఈ ప్లాంట్స్ గురించి మీకు చెప్పాలండి, ఇది లక్కీ ప్లాంట్ అండి. తూర్పు ఫేస్ ఉన్న వాళ్ళు ఇంటికి కుడివైపు కానీ ఎడమవైపు కానీ, అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఈ ప్లాంట్ని అరేంజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుందంటండి. మనీ కూడా కలిసి వస్తాయని చెప్పేసి ఆ ప్లాంట్ని ఆన్లైన్లో తెప్పించి మరి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారండి వాళ్ళు. ప్రతి ప్లాంట్ కూడా భలే యూనిక్ మోడల్ అండి. చాలా రకరకాల ప్లాంట్స్ అనేవి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారండి. అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్, క్రోటాన్ ప్లాంట్స్ ఇవేనండి. చూడండి, చిన్ని డబ్బాల్లో మనమైతే ఆ డబ్బాలని వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి చెత్త అబ్బాయికి కానీ ఉల్లిపాయల అబ్బాయిలకు కానీ వేసేస్తాం. వాళ్ళు అలా కాదండి, ప్రతి డబ్బాలో కూడా ఏదో ఒక ప్లాంట్ పెంచుతూనే ఉంటారండి. ఇది కూడా లక్కీ ప్లాంట్. ఈ ప్లాంట్ చూడండి చాలా అసలు దాని కుండీ చూసారు ఎంత అందంగా ఉందో. నాకు భలే ముచ్చటేస్తుందండి ఈ ప్లాంట్ చూస్తాను. ఇదిగో మీకు చెప్పాను కదండి, ఈ ప్లాంట్ని ఆన్లైన్లో తీసుకొచ్చేసి వాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారని చెప్పేసి. మనం వాటర్ పోసే వాటర్ డబ్బాలు ఉంటాయి కదండి, వాటిలో కూడా ఏమంటారు మల్లె పువ్వు మొక్క భలే గుబురుగా పెరిగిందండి. తర్వాత ఇటువైపు కూడా వాళ్ళకి ఈ విధంగా ప్లాంట్స్ని అరేంజ్ చేసుకున్నారండి. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఇంటికి చక్కగా ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు ఆక్సిజన్ చాలా అవసరం అవుతుంది. అందుకని వాళ్ళు ఎక్కువ శాతం ఆక్సిజన్ ప్లాంట్స్ని గ్రో చేశారండి. తర్వాత ఇవి చూడండి, దీన్ని ఏమంటారు, లోటస్ ప్లాంట్ అంటారండి. మనకి చెరువులో చూస్తూ ఉంటాం కదా, దీన్ని ఆన్లైన్లో సీడ్స్ని ఆర్డర్ పెట్టేసి వాటిని తీసుకొచ్చి టబ్లో వేసేసారండి. అవి చూడండి భలే అసలు ఎంత పెద్దగా గ్రో అయినాయో. దీన్ని పువ్వు పింక్ కలర్లో ఉంటుందండి, ఎంత షైనింగ్గా ఉంటుందో. ఒక్కొక్కసారి ఒకే చెట్టుకి 2-3 మొగ్గలు వచ్చేస్తాయండి. మీకు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. చాలా బాగుంటాయండి. సో ఈ విధంగా సొంత ఉన్నవాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసుకుంటారండి. నాకైతే సొంత ఇల్లు లేదండి, మేము ఉండేది అద్దెంట్లో. గుడివాడలో ఇల్లు కొనాలంటే చాలా కష్టం అండి. చాలా 30 lakhs అబోనే కానీ 30 lakhs బిలో మాత్రం హౌస్ కానీ ల్యాండ్ కానీ మనకు దొరకదండి. ఒక సెంట్ వచ్చేసి 5 lakhs ఉంటుందండి. కొనుక్కోవడానికి ఒక 15 lakhs పెట్టాలి, కట్టుకోవడానికి ఒక 20 lakhs పెట్టాలి. మొత్తం 35 lakhs ఉంటేనే మనకి ఇల్లు అవుతుందండి గుడివాడలో. ఇదండి మేము పైకి వెళ్ళే మెట్లు అండి. ఇది మేము పైన ఉంటాము, ఇంటి ఓనర్స్ కింద ఉంటారు. ఆ మెట్ల మీద కూడా మా టీచర్ గారు చూడండి ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారో. అసలు ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకుంటారో, చాలా బాగుంటాయండి. ఇది ఇక్కడ ఒక కుండీ ఎలాడి తీశారండి, చూడండి ఎంత బాగుందో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎవరికైనా సొంత ఇల్లు ఉంటే కనుక మీరు కూడా ఈ విధంగా ప్లాంట్స్ని పెట్టుకుంటారు అనే ఐడియాతో నేను మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి. సో తూర్పు ఫేస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే మీకు ఆర్థికంగా కలిసి వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను చూపించిన ఆ 2 ప్లాంట్స్ మాత్రం కంపల్సరీగా